ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ప్రజలు ఎందుకు నిశ్చితంగా పరిశీలించట్లేదు? ఎవరికైనా అర్థమైపోతుంది ఆ వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా, ఆ వ్యక్తి చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఒక నాయకుడిగా అతను పనికొస్తాడా లేదా? ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు ఆలోచన శక్తి తగ్గిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది, అవినీతి కూడా ఎక్కువైంది. ఎవరైనా ఏదైనా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎవరు కూడా పోరాడరు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని రోడ్లపైకి రారు. ఉద్యోగులు మాకు డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టారు, మేము ఇన్ని గంటలు పని చేస్తున్నాము, పని చేసిన దానికి మాకు ఫలితాన్ని ఇవ్వండి అని ప్రశ్నించరు. ఇక ప్రజలు అవినీతి జరుగుతూ ఉన్నా కానీ చూస్తూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉన్నా కానీ చూస్తూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, గతంలో సంస్కరణలు ఏం జరిగాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వ బడులు మంచిదా, ప్రైవేటు బడులు మంచిదా, ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్తే మంచిదా, లేకపోతే మనం ప్రైవేటు బడులకు వెళ్ళి చదువుకుంటే మంచిదా,